బిగ్ బాస్ 3వ వారం ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ప్రజెంట్ ఎవరున్నారు? నైనిక, అభయ్ నవీన్ అండ్ పృథ్వీరాజ్. ఒక్కొక్కరి ప్లస్ ఏంటి మైనస్ ఏంటో ఇక్కడ చూద్దామండి. పృథ్వీరాజ్ గారికి వచ్చేటప్పటికి 2 వీక్స్ నామినేషన్లో ఉండి సేవ్ అవ్వడం ఒక ప్లస్ పాయింట్. సెకండ్ వచ్చేటప్పటికి ఫిజికల్ స్ట్రెంత్ వల్ల గేమ్స్ బాగా ఆడడం, స్క్రీన్ స్పేస్ లభించడం ఇంకోటి స్ట్రెంత్ అండి. మైనస్ వచ్చేటప్పటికి యాంగర్ ఇష్యూ, రూల్స్ ఫాలో అవ్వకపోవడం, తను ఏం చెప్పాలనుకున్నా సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం. నెక్స్ట్ అభయ్ నవీన్ గారు లోకల్ అవ్వడం ఒక ప్లస్ పాయింట్, తను ఏమనుకున్నా స్ట్రాంగ్గా చెప్పగలగడం, చీఫ్ అవ్వడం ఒక ప్లస్ పాయింట్ అండి. మైనస్ వచ్చేటప్పటికి సోనియాకి దగ్గరగా ఉండడం ఒక మైనస్ అయితే, కొన్ని సిచ్యువేషన్స్లో కన్ఫ్యూజన్ స్టేట్లో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఒక మైనస్ అండి. థర్డ్ వచ్చేటప్పటికి నైనిక వచ్చేటప్పటికి ఫస్ట్ వీక్ చాలా స్ట్రాంగ్గా అనిపించింది, కానీ ఇప్పుడు ప్రజెంట్ స్ట్రాంగ్గా లేదు. తను ఏది చీఫ్గా ఫెయిల్ అయింది అండ్ ఎక్కడ యాక్టివ్గా కనిపించట్లేదు. ఏదైనా ఎవరైనా ఎదురు కంటెస్టెంట్ చెప్పినా కానీ దాన్ని ఈజీగా ఒప్పుకుంటుంది. దీనివల్ల తను ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.